ఆలీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ సమోసా. ఇది చేయడం చాలా ఈజీ. ఒకసారి చేసుకున్నారంటే మీరే అంటారు. మరి అటువంటి సమోసాని ఎలా చేసేలా చూసేద్దాం. చకచక చేసేద్దాం. ముందుగా 1.5 కప్పు మైదా అయితే తీసుకున్నాను. తీసుకుని అందులోనే కొద్దిగా ఉప్పు, 1 స్పూను వాము వేసేసి దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు అందులోని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసి మనం మిక్స్ చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, మనం చేత్తో ఉండ ఫామ్ చేస్తే ఉండ ఫామ్ అవ్వాలి. అవ్వింది కదా అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు అందులోనే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. ఒకసారి మళ్ళీ పిండి పలచనైపోతే దానికి మళ్ళీ పిండి యాడ్ చేసి ఇవన్నీ చేయడం కంట కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి కంట కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా అయితే కలిపేసుకోవాలి. చూడండి, నేను ఇలా మిక్స్ చేసేసుకున్నాను. చూసారా? ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననిద్దాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోనే ఒక చిన్ని ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఒక గుప్పెడు కరివేపాకుని కట్ చేసి వేసా. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ కూడా వేసేసుకుని అందులోని 2 టేబుల్ స్పూన్ల అటుకులు, రుచికి సరిపడగా ఉప్పు, మన కారానికి తగ్గట్టుగా కారం, కొద్దిగా చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసేసి బాగా మిక్స్ చేసేసా. చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఇంతకీ సమోసా అన్నాను కానీ ఏ సమోసా చెప్పలేదు కదా, అర్థమైందా? స్వీట్ కార్న్ సమోసా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం మూత పెట్టి పక్కన పెట్టుకున్న పిండి ముద్దని మరొక్కసారి కలుపుకుందాం. నేను ఎక్కువ టైంలో చేయనండి, చాలా ఈజీగా అయిపోతుంది. సమోసా అనగానే మా పిల్లలు కిచెన్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే నేను సమోసా చేసే విధానం వాళ్ళకి చాలా సరదాగా ఉంటుందట. సో అందుకని వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు ఒక 5 పిండి ముద్దల కింద అయితే నేను డివైడ్ చేసేసుకున్నాను. చూసారు నేను ఎలా చేస్తున్నానో? సేమ్ అలాగే చేసుకోవచ్చు. ఇలా ముద్దల్ని మళ్ళీ రౌండ్గా చేసేసుకుని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని మనం చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా అయితే ఒక పిండి ముద్దను తీసుకుని లైట్గా పీటకు అంటుకోకుండా మైదా వేసేసి చపాతీ ఎలా చేసేసుకుంటామో అలాగే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చపాతీని 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేస్తున్నాం. కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే నేను ఇక్కడ సమోసా మోల్డ్లో చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు మనం తీసుకున్న ఒక పీస్ని ఆ సమోసా మౌల్డ్ పైన స్ప్రెడ్ చేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న లోపల స్టఫ్ని ఇందులో అయితే పెట్టేద్దాం. నేను టేబుల్‌న్నర స్టఫ్ అయితే పెట్టానండి, స్వీట్ కార్న్ స్టఫ్ అయితేని. అది కూడా కొలిచి మరీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు అలా పెట్టేసి ఎడ్జెస్ని వాటర్తో జస్ట్ లైట్గా తడపండి. ఎందుకంటే మనం దీన్ని క్లోజ్ చేసినప్పుడు బయటికి రాకుండా స్టఫింగ్ అన్నది ఉంటుంది. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పిన్ అంతా తీసేసుకుందాం. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి అయితే నాకు 20 సమోసాలు అయినవి. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది సమోసా. అందుకేనేమో మా పిల్లలు చాలా ఇష్టంగా ఈ సమోసాలు చేసేస్తూ ఉంటారు. చూసారా? సమోసా అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలితే చేత్తో ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ పిల్లల్ని ఎంగేజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అలా వాళ్ళకి నచ్చినట్టే చేస్తున్నాను. మీ ఇంట్లో కూడా అలాగా సమ్మర్ కాబట్టి కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేము అనుకున్నప్పుడు ఇలా ఈజీగా చేసేయండి. యాక్చువల్గా ఇది రైనీ సీజన్, వింటర్ సీజన్లో తింటారు. బట్ మాకేంటంటే మాకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటూ ఉంటాం. సో పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి అప్పటికప్పుడు చేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది. దీన్ని మీరు సమోసా షేప్లో మౌల్డ్ చేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈజీ. చాలా చాలా బాగుంటాయి, కరకరలాడుతూ పైన లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి కదా సమోసాలు అన్నవి. మీకు ఇష్టమైతే కనుక ఇందులోనే ఒక బంగాళదుంపని ఉడకబెట్టేసి వేసుకోవచ్చు. బట్ నేను స్వీట్ కార్న్తో చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి నార్మల్గా ఎలా చేసినా సమోసా బాగానే ఉంటుంది. బట్ ఇంకా రుచిగా రావాలనుకుంటే కనుక మరొకసారి డిఫరెంట్గా పిల్లలు లేనప్పుడు
ఎలా చేస్తానో చూపిస్తానండి. మాక్సిమం నేను సమోసా చేసేటప్పటికి పిల్లలొచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈలోపు మిగతా సమోసాలన్నీ కూడా చేసేసుకున్నాను. లో ఫ్లేమ్‌లో ఆయిల్ పెట్టుకొని. ఇప్పుడు మనం చేసిన సమోసాల్ని ఒక్కొక్క దాన్ని ఇందులో అయితే వేసేసుకుందాం. మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి. ఓవర్‌లోడ్ చేయొద్దు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్‌గా సమోసా అయితే చేయడం నేను చూపిస్తున్నాను. ఒక నిమిషం ఆగిన తర్వాత అప్పుడు టర్న్ చేయండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తుందండి. మనం సమోసా బయటికి తీసేటప్పటికి అవి కొంచెం థిక్‌గా అయిపోతాయి. సో, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటూ ఉందాం. చాలా సింపుల్‌గా అయితే చూడండి సమోసా రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదా! ఇలా లైట్ కలర్ వచ్చిన తర్వాత మనం బయటకి తీస్తే ఇంకొంచెం కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు వేడి వేడిగా ఉన్న సమోసాల్ని ఒక ప్లేట్‌లోకి వేసుకొని, అందులోని టమాటా కెచప్ కానీ, గ్రీన్ చట్నీ కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే అద్భుతమైన సమోసాలు రెడీ అయిపోతాయి. అయిపోతాయి. ఎందుకంటే ఉంచారు కాబట్టి. డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చాలా సింపుల్‌గా అయితే అయిపోతాయి. మిగతావి కూడా సేమ్ ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న. సమోసా అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి సమోసాల్ని అయితే సర్వ్ చేసేసా. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.